కేసీఆర్ పట్ల కోపం ఉన్నది. బీజేపీ నాయకులకు చాలా మంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది, కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది. కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతుంది. మీరు తెలంగాణ ప్రాంత ప్రతినిధులు కదా, మీరు కూడా కదా, మీకు కూడా మా ఓట్లు వేయించారు కదా, తెలంగాణ ప్రజలు ఓట్లు వేయించారు కదా. ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలను మీరు గెలిపించారు కదా. కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకన్నా మనకు ₹1 రాకపోగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆ ప్రభుత్వాలు డబ్బులు తీసుకుపోతాయి. మొన్న జరిగిన ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ దిక్కు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కానీ తెలంగాణ దిక్కు చూస్తలేదు. ఆఖరికి మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, మీ ప్రధానమంత్రి గారు అక్కడ రాజ్యం వేస్తున్నారు ఢిల్లీలో. ఇక్కడ మన ప్రాంతానికి నష్టం జరుగుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంటే కూడా మీరు మాట్లాడకపోతే మీరు ఎవరి కోసం ప్రజాప్రతినిధులు అయినట్టు బీజేపీ నాయకులారా? ఎందుకు తెలంగాణ ప్రజలు మీద నమ్మాలి? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద ఏంటి వస్తారు? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద యొక్క అక్కసుతో తెలంగాణ మీద కోపం ఎన్ని రోజులు చూపిస్తారు మీరు అంటలేదు? ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ సంపూర్ణం కాంగ్రెస్ పార్టీ బి టీమ్ గా మారింది. ఎవరు కూడా నాకు చూస్తుంటే పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళు, రాజకీయాలను డిస్టెన్స్ కి చూసేవాళ్ళు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం కన్నా గట్టిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వం కన్నా గట్టిగా బీజేపీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతారు. వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి శభాష్ అని చెప్తున్నారు. సరే, అది మీ